ఈ వీడియో లెక్చర్ థీమ్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ట్రంప్కి ఏం కావాలి ఇరాన్ నుండి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అసలు ఎందుకు వార్ జరుగుతుంది, ఆ రీజన్స్ ఏమేమి ఉన్నాయి అది మనం కనుక్కుందాం. బిఫోర్ గోయింగ్ ఇన్ టు డిస్కషన్ కొంచెం మీకు నేను ఒక ఇంపార్టెంట్ విషయాల గురించి మాట్లాడతాను, అది ప్రాపర్గా వినండి. ట్రంప్కి బేసికల్లీ ఆయనకి ఇరాన్ నడిపిస్తున్నది న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ మొత్తం స్టాప్ చేయాలి, అది ఒక గోల్ ఉంది. ఇరాన్ దగ్గర పెద్ద పెద్ద బ్యాలిస్టిక్ మిజైల్స్ ఉన్నాయి, ఆ ప్రోగ్రామ్ కూడా కంప్లీట్లీ ఇరాన్ స్టాప్ చేయాలి, అది కూడా ఉంది. థర్డ్ ఇంపార్టెంట్ ఈజ్ ఇరాన్లో రిజీమ్ చేంజ్ రావాలి, అంటే ఆయతుల్లా ఖమీనీని ఆయన స్టెప్ డౌన్ అయినా చేయాలి, లేకపోతే వీళ్ళైనా చంపేస్తారు. కానీ ఏదో ఒకటి అక్కడ ఉన్న రిజీమ్, ఆ ఉన్న అథారిటీ, పవర్లో ఉన్న అథారిటీ వీళ్ళకి వద్దు. ఓకే, ప్లస్ బేసికలీ ఏంటంటే లెబనాన్లో హెజ్బుల్లా, పాలస్తీన్లో హమాస్, యమన్లో హౌతీస్. ఈ హెజ్బుల్లా, హౌతీస్, హమాస్ యుఎస్ఏ ఏమనుకుంటుందంటే వీళ్ళకి ఇరానే మొత్తం అమ్యునేషన్స్, ఫండ్స్, డబ్బులు అవన్నీ సప్లై చేస్తుంది, కాబట్టి ఇవి కూడా అన్ని ఇరాన్ హాల్ట్ చేయాలి. అంటే ఇక్కడ 4 ఇంపార్టెంట్ గోల్స్ ట్రంప్ పెట్టుకున్నాడు విత్ రిగార్డ్ టు వాట్ ఇరాన్ షుడ్ డూ. కానీ ఈ గోల్స్ ఉన్నాయి కదా, రీసెంట్గా 3 డేస్ నుంచి మనం వార్ చూస్తున్నాం. ఇజ్రాయిల్ ప్లస్ యుఎస్ఏ, ఇరాన్ ముగ్గురు మధ్యలో మనం వార్ చూస్తున్నాం. ఈ వార్ చూస్తున్నప్పుడు మనకు ఏమర్థమవుతుందంటే ఇవన్నీ రీజన్స్లో ఓకే, ఒక రీజన్ కూడా ట్రంప్ ఈజ్ నాట్ ఫోకసింగ్ అని అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ప్రాపర్గా రాసి ఇచ్చిండ్రు. ఇప్పుడు ఈ వార్ ఎంత పెద్దగా అయిపోయిందంటే యుఎస్ హ్యాస్ మౌంటెడ్, అంటే యుఎస్ వాళ్ళది లార్జెస్ట్ మిలిటరీ బేస్ రీసెంట్గా పెట్టారంట వెస్ట్ ఏషియాలో. వెస్ట్ ఏషియా అంటే లెబనాన్లో, ఓకే, ఇజ్రాయిల్లో ఆర్ సిరియాలో, ఇరాక్లో, అక్కడ సొమాలియా, మొజంబిక్, అక్కడ యుఎస్ 2003 ఇరాక్ వార్ ఉన్నప్పుడు అంత ఘనం మిలిటరీ పర్సనల్స్, మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ అవన్నీ పెట్టిండంట యుఎస్ఏ. సేమ్ టు సేమ్ బిల్డప్ కూడా ఇప్పుడు మనకు కనిపిస్తుంది విత్ రిగార్డ్ టు వెస్ట్ ఏషియాలో కూడా 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి, డజన్స్ ఆఫ్ ఫైటర్ జెట్స్ తీసుకొచ్చారు అన్నమాట, రీఫ్యూలింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, అడ్వాన్స్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. అంటే వెస్ట్ ఏషియాలో ఇప్పుడు బిల్డ్ అవుతున్నవి ఓకే యుఎస్ రిలేటెడ్ చాలా డిఫెన్స్ టెక్నాలజీస్, చాలా డిఫెన్స్ అంటే వార్ చేయడానికి ఒక పెద్ద మూమెంట్ కనిపిస్తుంది ఇవన్నిట్లో. ఓకే, ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడంటే ఇరాన్ ఒకవేళ టాక్స్లో ఫెయిల్ అయితే హీ విల్ యూస్ ఫోర్స్ అని అన్నాడు. ఓకే, ఇంకా అందరికీ ఎట్లా అర్థమవుతుందంటే ఒకసారి ట్రంప్ ఏమంటున్నాడంటే న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆపేయాలి అంటున్నాడు, ఇంకొకసారి బ్యాలిస్టిక్ మిజైల్ ఆపేయాలి అంటున్నాడు, ఇంకొకసారి ఏమంటున్నాడంటే ఈ హెజ్బుల్లా, హౌతీస్కి ఫండ్ చేస్తున్నావు కదా, ఇది అన్నీ ఆపేస్తే మంచిది అని అంటున్నాడు. సో మిక్స్డ్ ఉన్నాయి రియాక్షన్స్, మిక్స్డ్ సిగ్నల్స్ ఇస్తున్నారు ట్రంప్. ఓకే, ఇవన్నీ డిప్లాయ్మెంట్ ఎందుకు, ఇవన్నీ మిలిటరీ బిల్డప్ ఎందుకు, ఇవన్నీ ఎవరికి అర్థం అవ్వట్లేదు. అసలు వాషింగ్టన్ అంటే యుఎస్కి ఏం కావాలి ఫ్రమ్ తెహరాన్ ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఓకే, నా ఒకవేళ యుఎస్ అయతుల్లా ఖమీనీని గవర్నమెంటే ఉండద్దు అని అనుకుంటే ఆల్రెడీ అయిపోయింది కదా, ఆయన చచ్చిపోయిండు. సో ఆయన వీళ్ళు వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళట్లేదు. ఓకే, జస్ట్ లైక్ ఇరాక్లో సద్దాం హుస్సేన్కి చంపిన తర్వాత, ఆఫ్ఘనిస్తాన్లో అక్కడ ఉన్న తాలిబాన్కి డిస్ట్రాయ్ చేసిన తర్వాత వెళ్ళిపోయిండు కదా, అట్లానే ఇరాన్లో కూడా ఒకవేళ ఓకే రిజీమ్ చేంజ్ కావాలి, అక్కడ ఉన్న గవర్నమెంట్ చేంజ్ కావాలి, అయతుల్లా ఖమీనీని ఉండద్దు అని అనుకుంటే వెళ్ళిపోవాలి కదా, వెళ్ళట్లేదు. ఓకే, మళ్ళీ ఏంటంటే న్యూక్లియర్ ప్రోగ్రామ్ బంద్ చేయాలని చెప్తున్నాడు. అసలు న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ వాళ్ళ దగ్గర వెపన్సే లేవని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చెప్తుంది. ఇరాన్ ఇంకా బిల్డ్ చేయలేదు అని చెప్తుంది. సో వెపన్స్ కూడా ఎనీహౌ లేదు. సో ట్రంప్ దగ్గర అస్సలు ఒక ప్రాపర్ ఆన్సర్ లేదు, యట్ టు ఆర్టికులేట్ కోహరెంట్ నరేటివ్. అంటే ఎందుకు ఇరాన్ వెనుక పడిండు, ఆబ్జెక్టివ్స్ ఏమేమి ఉన్నాయి
ఆయన ముందు చెప్పిన ఆబ్జెక్టివ్స్ అన్నీ ఫుల్ఫిల్ అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత కూడా ఎందుకు ఇవన్నీ మళ్ళీ ఓకే ప్రాబ్లమ్స్ ఎందుకు అక్కడ నుంచి పోవట్లేదు, ఎందుకు వార్ స్టాప్ చేయట్లేదు, ఎవరికి అర్థమవట్లేదు. January 2, 2026 అంటే లాస్ట్ మంత్ మీరు చూసుకుంటే ఏమైందంటే ఓకే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు ఫ్లోరిడా అంటే యూఎస్కి వెళ్ళిండు. ఓకే ట్రంప్ అప్పుడు ఏమన్నాడంటే యూఎస్ వాజ్ లాక్డ్ అండ్ లోడెడ్. ఓకే ఒకవేళ ఇరాన్లో ప్రొటెస్ట్ నడుస్తుంది జనవరిలో, ఓకే చాలామంది ఓకే సివిలియన్స్ రోడ్ మీద వచ్చి ఉన్న గవర్నమెంట్ అంటే అయతుల్లా ఖమేనీ గవర్నమెంట్కి ప్రొటెస్ట్ చేస్తున్నారన్నమాట. ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు ట్రంప్ ఏమన్నాడంటే ప్రొటెస్టర్స్ ఎవరైనా ప్రొటెస్ట్కి ఎవరైనా కిల్ చేస్తే ఓకే నేను రెడీగా ఉన్నాను మీకు హెల్ప్ చేయడానికి. ఇంకా ట్రంప్ ఏమన్నాడు, ఇరానియన్ సిటిజన్స్కి మీరు వెళ్ళండి, టేక్ ఓవర్ ఇన్స్టిట్యూషన్ అంటే ప్రెసిడెంట్ ప్యాలెస్ కబ్జా చేసుకోండి, ప్రైమ్ మినిస్టర్ ప్యాలెస్ కబ్జా చేసుకోండి, హెల్ప్ ఈజ్ ఆన్ ది వే అని అన్నాడు. ఓకే ఇంకా ఏమన్నాడంటే ఇరాన్ ప్రొటెస్టర్స్కి ఎగ్జిక్యూట్ చేయొద్దు, వాళ్ళకి చంపితే కూడా వాళ్ళకి ఎగ్జిక్యూట్ చేస్తే కూడా మంచి ఉండదని చెప్పిండు. ఓకే దట్ ఈస్ ఆల్సో హీ వాన్, అది కూడా వాన్ చేసిండు. మళ్ళీ January 29 వచ్చింది. సడన్గా ట్రంప్ ఏం చేసిండంటే ఆయన ఫోకస్ ప్రొటెస్ట్ నుంచి షిఫ్ట్ చేసేసిండు. ఇంకా ఏమైనా అరే న్యూక్లియర్ ప్రోగ్రామ్ దగ్గర మనం మాట్లాడదామని అన్నాడు. ఓకే అంటే నోటబుల్ టర్న్, ప్రొటెస్ట్ చేసుకోండి, వెళ్ళి ఇన్స్టిట్యూషన్ తీసుకోండి అని చెప్పి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఆ ప్రొటెస్ట్ గురించి మాట్లాడకుండా న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడదామని అంటాడు. ఓకే లేకపోతే అది వినలేదంటే మిలిటరీ యాక్షన్ చేస్తాం మీ మీద అని అంటాడు. ఓకే మళ్ళీ న్యూక్లియర్ ఇష్యూ గురించి మాట్లాడాడు. ఆల్రెడీ ట్రంప్ లాస్ట్ ఇయర్ 2025లోనే ఇరాన్ ఇజ్రాయిల్ వార్లోనే ఆల్రెడీ వీళ్ళు ఏం చేసిరంటే ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ సైట్స్కి మొత్తం డిస్ట్రాయ్ చేసేసిరంట. June 2025లో లాస్ట్ ఇయర్లోనే ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీ 12-day వార్ ఉన్నింది ఇజ్రాయిల్ అండ్ ఇరాన్ మధ్యలో. ట్రంప్ అప్పుడే ఏం చెప్పేసిండు అంటే ఇరాన్ దగ్గర న్యూక్లియర్ ఫెసిలిటీసే లేవు, మేము మొత్తం తీసేసినాం. అంటే న్యూక్లియర్ ఫెసిలిటీస్ లేదు, రిజీమ్ చేంజ్ అయిపోయింది. ఓకే మళ్ళీ ప్రాబ్లం ఏంది, ఎందుకు ఇంకా వార్ నడుస్తుంది ఎవరికి తెలీదు. బేసికలీ ఈ వార్లో యూఎస్ఏ డ్రాగ్డ్ అయింది బికాజ్ ఆఫ్ వాట్ ఇజ్రాయెల్ అని చాలా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇజ్రాయిల్ ఏమంటుందంటే ఇరాన్ ఉన్నంత వరకు వాళ్ళ ఎగ్జిస్టెన్స్ చాలా ప్రాబ్లమెటిక్గా ఉంది, వాళ్ళకి ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ ఉంది. ఇరాన్ ఉన్నంత వరకు మేము ఉండలేం, ఎప్పుడైనా ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ వేసేస్తే మేము మొత్తం వైపౌట్ అయిపోతాం. ఓకే మేము బతకాలంటే ఇరాన్ ఉండద్దు, అలాంటి థ్రెట్కి ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ అంటారు. ఓకే సో ఇజ్రాయెల్ అట్లా అనుకుంటుంది కాబట్టి యుఎస్ వచ్చి ఇజ్రాయెల్కి హెల్ప్ చేస్తూ ఇరాన్ మీద వార్ నడుస్తుంది. ఇది మరి న్యూక్లియర్ డిప్లొమసీ చూస్తే యుఎస్ ఇరాన్ ఆల్రెడీ వాళ్ళు రెజ్యూమ్ చేశారు. న్యూక్లియర్ డిప్లొమసీ టాక్స్ ఫిబ్రవరిలోనే నడుస్తున్నాయి మస్కట్, ఒమాన్లో. అక్కడ మిస్టర్ ట్రంప్స్ స్పెషల్ ఎన్వాయే మెట్ ఇరాన్ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అగాచితో కలిసి ఓకే ఏదైనా డిస్ప్యూట్స్ ఉంటే ఒక ఫ్రేమ్వర్క్ మనం చేసుకొని సాల్వ్ చేద్దామని ఇద్దరు అనుకున్నారు. ఇరాన్ ఇంకా చెప్పింది ఐఎమ్ రెడీ టు డిస్కస్ అన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అని. ఇంకా ఇరాన్ సెట్ దట్ నేను ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ డీల్ కోసం రెడీగా ఉన్నాను అని ఇరాన్ చెప్పింది యూఎస్కి. ఓకే కానీ యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ February 4లో ఏం చేసిండంటే ఫస్ట్ రౌండ్ ఆఫ్ టాక్స్ అయిన తర్వాత ఓకే న్యూక్లియర్ ప్రోగ్రామ్ కాకుండా ఇరాన్ మిజైల్ ప్రోగ్రామ్ ఉంది కదా, ఆ మిజైల్ ప్రోగ్రామ్ ఇంకా మిలిటెంట్ గ్రూప్స్కి ఇరాన్ సపోర్ట్ చేస్తుంది కదా, ఆ టాక్స్ కూడా జరగాలి మధ్యలో అని చెప్పిండు. అంటే ట్రంప్ అయినా సరే, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అయినా సరే ఒక గోల్కి గురించి మాట్లాడుతూ వేరే గోల్కి వెళ్ళిపోతున్నారు, వేరే గోల్కి మాట్లాడుతూ ఇంకొక గోల్కి వెళ్ళిపోతున్నారు. అంటే వీళ్ళ దగ్గర ఒక ప్రాపర్గా కాంప్రిహెన్సివ్గా ఒక హోలిస్టిక్ ప్లాన్ వీళ్ళ దగ్గరే లేదు. ఎవరి దగ్గర? యుఎస్ అండ్ ఇజ్రాయెల్ దగ్గర. అసలు ఇరాన్ మీద దాడి ఎందుకు చేస్తున్నారు, దాడి చేసి ఏం సాధించుకుంటున్నారు, సాధించుకున్న తర్వాత మళ్ళీ ఎందుకు వార్ ఆపట్లేదు, నో వన్ నోస్ అబౌట్ ఇట్. అందుకే ఈ వార్కి జనరల్గా ఎట్లా టర్మ్ చేస్తున్నారంటే ఇది ఒక ఫెయిల్స్ ప్రొపగెండిస్ట్ వార్ అని అంటున్నారు. బికాజ్ నో క్లియర్ ఏదైనా ఆబ్జెక్టివ్ ఉండాలి కదా, వార్ ఉంటే ఆబ్జెక్టివ్ ఉండాలి. మనం ఆపరేషన్ సింధూర్ చేసినాం, ఎందుకు చేసినాం? టు టేక్ రివెంజ్ ఆఫ్ పహల్గామ్, అంతే. సో పహల్గామ్ అటాక్లో టెర్రరిస్ట్ ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అయినరు, మనం అక్కడక్కడ హిట్ చేసేసిన పాకిస్తాన్లో మన ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ వార్ ఆపేసినాం. కానీ ట్రంప్ అట్లా చేయట్లేదు. ఓకే మాటకి ఆయన వీక్కి మారుస్తూనే ఉంటున్నాడు ఆయన మాట. అందుకే ఓకే ఈ ఎక్స్పర్ట్స్ ఏం రాస్తున్నారంటే ట్రంప్కి అసలు ఏం కావాలి ఇరాన్ నుంచి. మీ ఒపీనియన్ ఏముంది కామెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ.